కాబట్టి వాళ్ళ ఆశయాల్ని వాళ్ళకేమో మీరు సంపాదించి తెచ్చిపెట్టాలని, వాళ్ళేదో మీరు పోషించాలని అనుకోరు. కొంతమంది తండ్రులు ఉంటారు, చచ్చేంత వరకు కూడా కష్టపడుతూ ఉంటారు, నా కష్టం మీద నేను బతుకుతానని. కానీ నా పిల్లలు గొప్పగా ఉండాలి అని తండ్రి కోరుకుంటాడు కనుక మరి ఆ ఆశయాలని మనసులో పెట్టుకొని మీరు వారిని సంతోషపెట్టేవారుగా, వారికి కీర్తి తెచ్చేవారుగా, వారికి ఘనత తెచ్చేవారుగా ఉండాలి తప్ప నాన్న కళ్ళలో కన్నీళ్లు చూడాలని ఏ రోజు అనుకోకూడదు. తండ్రి గుండెలో భారాన్ని మనం కలిగించకూడదు, ఆయన గుండెలో గుణపం దించకూడదు, ఆయన 10 మందిలో అవమానపరిచే స్థితికి రాకూడదు. అది ఎప్పటికైనా మంచిది కాదు. తల్లిదండ్రులు బాధించే వాళ్ళకి అదొక శాపమే నాకు తెలిసినంతవరకు, తండ్రిని అవమానపరచడం. నోవాహు వస్త్రహీనుడిగా తన గుడారంలో పడున్నాడు. ఎక్కడ పడున్నాడు? గుడారంలోనేగా ఉన్నాడు. ఆయన గుడారంలో ఉన్నాడు, బజార్లో ఏం కాదు. ఆయన గుడారంలో ఆయన సరిగ్గా వస్త్రం లేకుండా పడున్నాడు. అది ఆయన గుడారమే కదా. షేము, హాము, యాఫేతు. హామ్ అనేవాడు లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్న దిగంబరుడిగా ఉండవు చూశాడు. సరే ఆయన మీద ఏదో ఒక వస్త్రం కప్పేసి వచ్చేస్తే సరిపోయిండేది. మత్తు వదిలిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు. కానీ దాన్ని వెంటనే వచ్చి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముడికి ఆ విషయం చెప్పి నాన్న ఇలా ఉన్నాడని, నాన్న బలహీనతని, నాన్నని అవమానపరిచి ఆయన బలహీనతని సహోదరులు చెప్తే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళ భుజాల మీద ఒక దుప్పటి వేసుకొని వెనక తట్టు నుండి వెళ్ళి, వెనక నుండి ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళి వాళ్ళ నాన్న మీద ఆ వస్త్రం కప్పి వాళ్ళ నాన్న సిగ్గును కప్పి ఆయన అవమానపరచడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. ఆ తర్వాత లేచిన తర్వాత విషయం తెలిసింది. షేము, యాఫేతు ఆశీర్వదించబడ్డారు, కానీ హాము శాపగ్రస్తుడిగా మారిపోయాడు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు రాసి ఉంచాడంటే మనం నేర్చుకోవాలి వీటి వలన సత్యం. ప్రైజ్ ది లార్డ్. మేబీ తండ్రికి ఏదైనా బలహీనతలు ఉండొచ్చు, దాన్ని నలుగురు మధ్యలో అల్లరి పాలు చేసి అవమానపరిచి చేస్తే అది ఎప్పటికైనా శాపం పోదు. కాబట్టి పిల్లలు దాన్ని గమనించి తండ్రిని ప్రశ్నించే స్థాయికి మనం రాలేదు. తండ్రి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కంటే మనం వచ్చాము కానండి, మనం కంటే ఆయన రాల. దాన్ని గమనించి వాళ్ళకి చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, వాళ్ళు తెలివిగలవాళ్ళు కావచ్చు, తెలివిగల కాకపోవచ్చు, బాగా సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. తండ్రి ఆ స్థానానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, గౌరవాన్ని అందించాలని కూడా ఒక దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రినే కాబట్టి నాకు ఆ మాత్రం నేను సపోర్ట్ చేసుకోకపోతే బాగోదు కదండి. నేను కూడా సంఘానికి ఒక తండ్రినే కాబట్టి నాకు కూడా ఆత్మీయంగా ఎంతోమంది పిల్లల దేవుడు దయచేసారు కనుక ఆ తండ్రి స్థానంలో నా పెయిన్, ఆ తండ్రి స్థానంలో ఉన్న బాధ నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్.